మహారాష్ట్ర ఎలక్షన్స్ 20వ తారీఖు రోజు ఉన్నది పోలింగ్. జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ 13th రోజు జరిగింది. 20th రోజు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎట్ ఏ టైం కంప్లీట్గా ఒకటేసారి. జార్ఖండ్ సెకండ్ ఫేజ్ పోల్ 20th రోజు ఉన్నది. 23వ తారీఖు రోజు రిజల్ట్ ఉన్నది. మహారాష్ట్ర ఎలక్షన్స్ చాలా హోరీగా జరుగుతున్నది. ఈ సందర్భంగా లోక్ పోల్ సర్వే అని, ఈ లోక్ పోల్ సర్వే ట్రస్టెడ్ సర్వే, నమ్మదగ్గ సర్వే. ఇది కర్ణాటక ఎలక్షన్స్కి ముందు లోక్ పోల్ సర్వే ఇచ్చిన లెక్క 100% కరెక్ట్ అయింది, అక్యురసీ తోటి. ఇది లోక్ పోల్ సర్వేకున్న క్రెడిబిలిటీ. లోక్ పోల్ సర్వేని అందరూ కూడా ట్రస్ట్ చేస్తారు. మహారాష్ట్రలో వచ్చి 2 కూటమిలు పోటీ పడుతున్నాయి. ఒక కూటమి వచ్చి ఎన్డీఏ కూటమి, మహాయుతి అంటారు మహారాష్ట్రలో, ఎన్డీఏ కూటమి. ఈ ఎన్డీఏలో వచ్చి బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ, ఈ ముగ్గురు కలిసి మహాయుతి ఎన్డీఏ కింద ఏర్పడ్డారు. నెక్స్ట్ వచ్చి ఇంకొక కూటమి ఎంవీఏ, మహా వికాస్ అఘాడీ. ఈ ఎంవీఏలో 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, రెండోది వచ్చి శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ పార్టీ, ఒరిజినల్ ఎన్సీపీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ది ఒరిజినల్. నెక్స్ట్ వచ్చి ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ, ఒరిజినల్ శివసేన పార్టీ. ఇది ఎంవీఏ. ఈ 2 కూటమిల మధ్యలో పోటీ హోరీగా ఉన్నది. సీట్ల షేర్ ఎట్లున్నదో లోక్ పోల్ సర్వే ఇచ్చింది. ఎన్డీఏకి వచ్చి 115 నుంచి 128 సీట్లు వస్తున్నాయి. 115 to 128 సీట్స్ వస్తున్నాయి. మహారాష్ట్రలో మొత్తం ఉన్నది 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే దీంట్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెజార్టీ ఎంత, మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 145 సీట్స్ వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఎన్డీఏకి వచ్చి 115 to 128 వస్తున్నాయి. వీటిలో ఓట్ షేర్ వచ్చి 37% నుంచి 40% ఓట్ షేర్ వస్తున్నది. రెండోది వచ్చి ఎంఈఏ, మహావికాస్ అఘాడీ. వీళ్ళకి వచ్చి 151 to 162 సీట్స్ వస్తున్నాయి. 151 to 162 సీట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ వస్తుంది. వీళ్ళకి వచ్చే ఓట్ షేర్ వచ్చి 43% to 46% వస్తుంది. అంటే కంఫర్టబుల్ మెజార్టీ వస్తుంది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చి అదర్స్కి వచ్చి 5 to 14 సీట్స్ వస్తాయి. వీళ్ళ ఓట్ షేర్ వచ్చి 16 to 19% ఓట్ షేర్ వస్తున్నది. ఇది లోక్ పోల్ ఇచ్చిన సర్వే. ఒక 4-5 months బ్యాక్ పరిస్థితి చూస్తే మహారాష్ట్రలో ఎంవీఏది క్లియర్ మెజార్టీ, థంపింగ్ మెజార్టీ తోటి గెలిచే పరిస్థితి ఉంది. అంటే పొజిషన్ ఎట్లుండంటే ఎంవీఏకు 75% సీట్లు వస్తే 25% సీట్లు ఎన్డీఏకు వచ్చే పరిస్థితి ఉంది. ఓన్లీ 25%. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేసిండ్రు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ నాయకులు ఏం చేసిండ్రంటే ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండ్రు. మహిళా యోజన, మహిళా లాడ్లీ యోజన మీద ఉన్నది. లేడీస్కు నెలకు 1500 రూపాయలు అకౌంట్లో జమ చేస్తారు. ఇలాంటి స్కీమే మధ్యప్రదేశ్లో కూడా లాడ్లీ బహన్ యోజన అని పెట్టి శివరాజ్ చౌహాన్ సక్సెస్ఫుల్ అయింది. అక్కడ థంపింగ్ మెజార్టీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఇగో ఈ స్కీమ్ వల్ల మాత్రం ఎన్డీఏ పరిస్థితి మెరుగుపడి ఎట్ ప్రజెంట్ ఏంది పొజిషన్ అంటే ఎడ్జ్ మాత్రం ఎంవీఏకే ఉన్నది. గెలిచే ఇప్పుడు లోక్ పోల్ సర్వే ఇచ్చినట్టుగా ఎడ్జ్ మాత్రం ఎంవీఏకు ఉన్నది. అంటే శరద్ పవార్, ఉద్ధవ్ ఠాకరే, రాహుల్ గాంధీ వీళ్ళ ముగ్గురి కూటమికే ఎడ్జ్ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ లేడీస్కి 1500 అకౌంట్లో జమ అయ్యే స్కీమ్ తోటి మాత్రం కొంత చేంజ్ వచ్చింది. చేంజ్ రాలేదని కాదు, ఎందుకంటే డైరెక్ట్ అకౌంట్లో అమౌంట్ పడుతున్నది. అమౌంట్ పడ్డాక ఎవరిదైనా కొంత మైండ్ మారుతుంది కదా, అట్లా కొంత పాజిటివ్లోకి వచ్చింది ఎన్డీఏ. కాకపోతే ఎన్డీఏలో కొంత లుకలుకలు ఉన్నాయి. ఇంటర్నల్గా ఫైట్ నడుస్తుంది. అజిత్ పవార్ అయితే ఎన్సీపీ అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు మహారాష్ట్రకు. అజిత్ పవార్ అయితే పార్టీ లోపలి సీక్రెట్లను, విషయాలను ఎన్డీఏకు అంటే బీజేపీకి అన్నిటికీ సంబంధించిన విషయాలను ఓపెన్గా బయట పెడుతున్నాడు. గవర్నమెంట్కి వాళ్ళ అలయన్స్కి వ్యతిరేకంగానే సీక్రెట్లు బయట పెడుతున్నాడు. నెక్స్ట్ వచ్చి ప్రచారానికి బీజేపీ నాయకులను రావద్దంట అండి అసలు యాక్చువల్గా.
అవసరం లేదు అంటాడు. మహారాష్ట్రలో యూపీ ముఖ్యమంత్రి యోగిది మీటింగ్ జరిగింది. ఇక యోగి తెచ్చి ఒక స్లోగన్ తీసుకొచ్చిండు, భటెంగేతో ఖటెంగే అని. భటెంగేతో ఖటెంగే అని ఒక స్లోగన్ తీసుకొచ్చిండు. ఆ స్లోగన్ తీసుకొచ్చి ఆయన మీటింగ్ అయింది. దాంట్లో అజిత్ పవార్ ముందే స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ భటెంగేతో ఖటెంగే లాంటి స్లోగన్లు మహారాష్ట్రలో పనికిరావు, ఇవి ఉత్తరప్రదేశ్లో పనిచేస్తాయి కావచ్చు కానీ ఇక్కడ మాత్రం పనిచేయయి. ఇక్కడ ముస్లిమ్స్ హిందువులు భటెంగేతో ఖటెంగే ఏంది అంటే విడిపోతే కట్ అయిపోతాము అని అర్థం. విడి ఎవరి నుంచి విడి అంటే ఇప్పుడు వచ్చేది ఏంటంటే ముస్లిం హిందూ. యోగి ఆదిత్యనాథ్ దాస్ ఎజెండానే ఇది ముస్లిం హిందూ చేసి ఎలక్షన్లలో ఓటు సంపాదించాలి అని. ఇక్కడ మహారాష్ట్ర పరిస్థితి అట్లుండదు. ఇక్కడ ముస్లిమ్స్ హిందువులు అన్ని సంస్కృతుల వాళ్ళు, అన్ని కల్చర్ ఉన్న వాళ్ళు ఇక్కడ కలిసి ఉంటారు. ఆ పరిస్థితి భటెంగేతో ఖటెంగే లేదు. ఆ స్లోగన్ మా మహారాష్ట్రలో వద్దే వద్దు అన్నాడు. దాంతో భటెంగేతో ఖటెంగేను ఆపిండ్లు. అట్లని చూస్తే ఎంవీఏలో కూడా లుకలుకలు ఉన్నాయి, క్లాషెస్ ఉన్నాయి, వాళ్ళల్లో కూడా క్లాషెస్ ఉన్నాయి. అందులో ఇవ్వని కాదు, అవి రాజకీయ పార్టీలేనే. రాజకీయ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ క్లాషెస్ ఉంటాయి కంపల్సరీ. క్లాషెస్ లేని రాజకీయం ఉండదు. ఇక మీటింగ్లు ఎట్లయితున్నాయి అంటే బీజేపీ పెద్ద పెద్ద నాయకుల మీటింగ్లు, వాస్తవం ఇది ఉన్న విషయం చెప్పుకోవాలి. ఎట్లయితున్నాయంటే 90% చైర్స్ ఖాళీ ఉంటున్నాయి. 90% చైర్స్ బీజేపీ పెద్ద నాయకుల మీటింగ్లకు 90% చైర్స్ కుర్చీలు ఖాళీ ఉంటున్నాయి. అదే ఎంవీఏ ఉద్ధవ్ ఠాకరే మీటింగ్ కానీ, రాహుల్ గాంధీ మీటింగ్ కానీ, శరద్ పవార్ మీటింగ్ కానీ వేలల్లో స్థానాలు. సరే పరిస్థితి ఇట్లున్నది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తాండ్రు, కరెక్ట్ ఎడ్జ్ మాత్రం ఎంవీఏకు ఉన్నది, ఎంవీఏకు లేదని కాదు. ఎడ్జ్ వచ్చి ఎంవీఏకే ఉన్నది, కానీ గవర్నమెంట్ ఫామ్ మాత్రం బీజేపీనే చేస్తుంది అంటున్నారు. ఎడ్జ్ ఎంవీఏకే ఉన్నది, గవర్నమెంట్ మాత్రం బీజేపీ చేస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఒకవేళ ఎన్డీఏకి వచ్చి 145 సీట్స్ మ్యాజిక్ ఫిగర్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 140 వచ్చినాయి అనుకోండి, ఒక్క 5 సీట్లు ఎన్డీఏకు తక్కువ వచ్చినాయి అనుకోండి, 5 సీట్లను వీళ్ళు సమకూర్చుకున్నాడు చిన్న విషయం. వట్టిగా గంటలల్లా సమకూర్చుకుంటారు 5 సీట్లను. ఇండిపెండెంట్లను కానీ లేకపోతే ఎంవీఏలకు వెళ్ళి ఒక 5గురిని తీసుకోవడం కానీ అది చిన్న పని వాళ్ళకు. అట్లా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉన్నది. ఎడ్జ్లో కొంచెం ఎక్కువ సీట్లు వీళ్ళకి వచ్చినా కూడా ఇప్పుడు లోక్పోల్ సర్వే ఎడ్జ్ ఎంవీఏకే ఇస్తాను. ఒక తక్కువ డిఫరెన్స్ వచ్చిందనుకో 5 సీట్స్ అట్లా వస్తే మాత్రం చిన్న విషయం, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎన్డీఏ అన్నది పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ది. నెక్స్ట్ వచ్చి రాష్ట్రపతి పాలన కూడా పెట్టే ఛాన్స్ ఉన్నది. 23వ తారీఖు రోజు రిజల్ట్, 25th 26th రాష్ట్రపతి పాలన పెట్టి టైం తీసుకొని ఆ టైం లోపల ఈ తక్కువ పడ్డ మెజార్టీని సమకూర్చుకుంటారు వీళ్ళు అన్నది ఒక టాక్. ఇది కంట్రీ వైడ్గా నడిచే టాక్. సేమ్ హర్యానాది రిపీట్ అవుతుంది అన్నది ఒపీనియన్, కంట్రీ వైడ్ ఉన్న ఒపీనియన్ ఇది. హర్యానాది రిపీట్ అవుతుంది. నా పాత వీడియోలో కూడా చెప్పిన, ఎంత ఎడ్జ్ ఎంవీఏకు ఉన్నా కూడా గవర్నమెంట్ ఫామ్ మాత్రం బీజేపీ చేస్తుంది అన్న. ఇంతకుముందు నా వీడియో మహారాష్ట్ర మీద పెట్టింది, బీజేపీ చేస్తుంది, ఎన్డీఏని గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. జార్ఖండ్లో చూస్తే ఒక మీటింగ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ మీటింగ్, అది చైర్లు కుర్చీలు మొత్తం 90% ఖాళీ ఉన్నాయి. 90% ఖాళీ ఉన్నాయి. అవి మామూలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది చూపించది. మామూలుగా ప్రజలు తీస్తారు కదా, ప్రజలు పోయిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఏం చేసిండ్రు, వెనక నుంచి మొత్తం వీడియోలు చేసి ఈ న్యూస్ ఛానల్స్కు యూట్యూబర్స్కు అందిస్తారు. వాళ్ళు తీసిన వీడియోలు. యోగి ఆదిత్యనాథ్ దాస్ మీటింగ్లో కుర్చీలు మొత్తం ఖాళీ ఉన్నాయి, 90% ఖాళీ ఉన్నాయి. అదే జార్ఖండ్లో హేమంత్ సోరెన్ వైఫ్ కల్పనా సోరెన్ అనుకుంటా పేరు, కల్పనా సోరెన్ మీటింగ్ ఒక మీటింగ్లో చూపిస్తే లక్షల మందితోటి నిండిపోయి ఉన్నది గ్రౌండ్ మొత్తం. లక్షలే, ఎక్కడ ఇట్లా నిలబడే ప్లేస్ లేదు. ఇసుకేస్తే రాలది అంటారు చూసిలా, అట్లాంటి జనంతో నిండి ఉన్నారు. సేమ్ ఇవన్నీ కూడా ఒకప్పుడు రిపీట్ అయినాయి. హర్యానాలో సేమ్ అదే పరిస్థితి ఉంటే. హర్యానాలో రాహుల్ గాంధీ మీటింగ్లకు అనూహ్యమైన జనాలు,
అదే బీజేపీ నాయకులకు ఎన్డీఏ నాయకులకు చూస్తే క్రౌడ్ అసలు ఘోరమైన క్రౌడ్. టోటల్ హర్యానా ఎలక్షన్స్ మొత్తం ఇదే పరిస్థితుల్లో నడిచింది. రిజల్ట్ వచ్చింది, గెలిచింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. హర్యానాలో అంటే కాంగ్రెస్ వర్సెస్ ఓన్లీ బీజేపీ ఉండే. బీజేపీ నాయకులు వదిలిపెట్టారు, చివరి వరకు ఫైట్ చేస్తారు. ఫైట్ చేసి ఓడిపోయే మ్యాచ్ను కూడా చేతులకు తీసుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్లో ఎట్లా అంటే వెన్నుపోటుదారులతోటి నిండి ఉన్నది. హర్యానా రిజల్ట్ ఈ రీజన్స్ తోటి వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అందులో కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం ఉన్నది. వెన్నుపోటుదారులు, కోవర్ట్లు, ఇన్ఫార్మర్లతోటి నిండిపోయి ఉన్నది. వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకే వెన్నుపోటు పొడిచిండ్రు. కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఆ పరిస్థితి లేదు. సరే, మహారాష్ట్రలో కాంగ్రెస్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. అక్కడ కూడా టికెట్లు అమ్ముకున్నారు పైసలకు. కాకపోతే ఏంటంటే ఉద్ధవ్ ఠాకరే శివసేనల, శరద్ పవార్ ఎన్సీపీ 100% సీట్ సెలక్షన్ బాగా జరిగిందట. ఉద్ధవ్ ఠాకరే దాంట్లో పర్వాలే. వాళ్ళ ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీలో కూడా కొంత సీట్లు పంచే విషయంలో అవకతవకలు జరిగినాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీది అయితే మహారాష్ట్రలో టికెట్లు అమ్ముకున్నారట. అది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సరే, అయినా కూడా పబ్లిక్ యాంటీ బీజేపీ, యాంటీ ఎన్డీఏ ఉన్నారు. హర్యానాలో పబ్లిక్ యాంటీ బీజేపీ ఉండే. 100% ఇది వాస్తవం. మధ్యప్రదేశ్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ, ఎన్డీఏకు చెప్పలేనంత యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత ఉన్నది. ప్రజలల్లో చాలా వ్యతిరేకత ఉన్నది. చాలా వ్యతిరేకత ఉన్నది ప్రజలల్లో. ఎక్కడ చూసినా ప్రజలు ఎంవీఏకే చెప్తాను. శరద్ పవార్ కంటాను, ఉద్ధవ్ ఠాకరే కంటాను, కాంగ్రెస్ కంటాను. పబ్లిక్ ఇట్లనే ఉన్నది. గెలుచుడు మాత్రం బీజేపీ చేస్తాను. గవర్నమెంట్ ఫామ్ బీజేపీ చేస్తాను. ఇది వాస్తవం, చెప్పుకోవాల్సిందే. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బీజేపీ, చేయబోతుంది, బహుశా చేస్తుంది కావచ్చు. కాకపోతే ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రం ఇది. ఏంది అంటే వ్యవస్థలు అన్ని చేతులున్నాయి. టోటల్ వ్యవస్థలు మొత్తం చేతులున్నాయి బీజేపీ చేతుల. ఈ వ్యవస్థలతోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తాను. బహుశా మహారాష్ట్రలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది.